వినాయకుడు అంటే విఘ్నాలు తొలగించేవారు అని అర్థం. మనం ఇంట్లో ఏ పని మొదలెట్టినా, వ్యాపారం, చదువు లేదా ప్రయాణం, ఒక శుభకార్యం ఏది చేసినా కూడా ముందు వినాయక పూజ చేస్తాం. ఆఖరికి మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నా ముందు వినాయకుడికి పూజ చేస్తాం. ఎందుకంటే ఆ వ్రతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి అని. అంత మహిమ కల దేవుడు ఆయన మనకి. చిన్న పిల్లలకి దగ్గర నుంచి మనము ఏం స్టార్ట్ చేయాలన్నా కూడా వినాయకుడి చెప్పి మనం చేస్తాము. ఇలానే మనకి వినాయక చవితి రోజు కూడా పిల్లల పుస్తకాలు కూడా పెట్టి మనం చదివిస్తాము. అంత పవర్ ఉన్న దేవుడు ఆయన. ఆయనకి ప్రతి ఏటా వినాయక చవితికి విగ్రహాలు పెట్టి, పండాలు పెట్టి, కొత్తగా పందిర్లు పెట్టి పూజలు చేస్తున్నారు. విచ్ ఇస్ అ వెరీ గుడ్ యాక్టివిటీ. ఇట్ బ్రింగ్స్ ద హోల్ కమ్యూనిటీ టుగెదర్, ఇట్ బ్రింగ్స్ ఎవ్రీబడి టుగెదర్. బట్ ఇక్కడ 2 మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి. అవి మనం ఇప్పుడు అడ్రస్ చేసుకోవాలి. నెంబర్ 1, విగ్రహాలు. వినాయకుడు ఎంత పవిత్రమైన మనిషి అంటే ఆయన చేతిలో పుస్తకమో లేదంటే ఆయన చేతిలో వ్యాసమో ఉన్నప్పుడు అది మనకు ఒక పవర్ని ఇస్తుంది. అలాంటి వినాయకుడిని ఇలా హీరోల్లాగా చేసి ఆ లేటెస్ట్ సినిమా ఏదైతే ట్రెండ్ అయిందో ఆ వేషం వేయడం ఏమిటి? అసలు వినాయకుడికి ప్యాంట్ షర్ట్లు వేయడం ఏమిటి? వినాయకుడు ఇలా హీరోల్లాగా కనిపించడం ఏమిటి? అసలు మీరు ఎప్పుడైనా అన్య మతాల్లో వాళ్ళ దేవుళ్ళని ఇలా తయారు చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? మరి అలాంటప్పుడు మనం ఎందుకు చేస్తున్నాము? మనకెందుకు ఈ లిబర్టీ అండ్ లీనియన్స్? మీరు పందిరి వేసి మంచి వినాయకుడిని పెట్టి పూజించండి, అంతేగాని ఇవేంటి? రెండోది, ఆ పందిరి వేసినప్పుడు అక్కడ సినిమా పాటలు పెడతారు అండ్ రికార్డింగ్ డాన్సులు. సినిమా పాటలు ఏంటి? మీరు కల్చరల్ యాక్టివిటీస్ పెట్టుకున్నప్పుడు సినిమా పాటలు ఎందుకు? దేవుడి పాటలు పెట్టండి. మనకి ఎంత కల్చర్ ఉంది. నేను నిన్నే ఒక వీడియో చేశాను. ఎంత ఇంటెన్స్ కల్చర్. ఇండియాలో ఉన్నంత కల్చర్ సిగ్నిఫికెన్స్ ఏ కంట్రీలోనూ లేదు. అన్ని వేల వేల ఇన్స్ట్రుమెంట్లు, డ్యాన్స్ ఫామ్స్, సంగీతం ఫామ్స్ ఉంటాయి. సినిమా పాటలు ఏమిటి పందిర్ల బయట? సినిమా డాన్సులు ఏమిటి? సో ఇది మనం ఆపాలి. నిజంగా మీకు సినిమా డాన్సులు, సినిమా పాటలు పెట్టాలంటే వినాయక చవితి అప్పుడు చేయకండి. అయిపోయాక ఒక ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకోండి. దానిలో తప్పేమీ లేదు. యూ ఆల్సో నీడ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ లైఫ్, చేసుకోండి. అంతేగాని వినాయక చవితి అప్పుడు ఎందుకు? మీరు ఎప్పుడైనా వేరే మతం వాళ్ళవి చేసుకుంటున్నప్పుడు ఆ స్పీకర్లలో సినిమా పాటలు అనేవి అసలు మీరు ఎప్పుడైనా చూసారా? మరి వాళ్ళు ఈ దేశంలో ఉంటున్న వాళ్ళేగా, వాళ్ళు సినిమాలు చూస్తారుగా, వాళ్ళు ఎందుకు చేరు? ఎందుకు అంటే ఇంటిగ్రిటీ. అది మన మతం మీద మనకు ఉండే రెస్పెక్ట్. అది మనం కూడా పాటించాలి. మన ధర్మం మనం పాటించాలి. అంతేగాని ఇలా దాన్ని డైల్యూట్ చేసుకుంటూ పోతే వేరే వాళ్ళు వచ్చి ఇంకా కల్తీలు చేస్తారు దాన్ని. మనమే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. అది చెయ్యకూడదు మనం. సో ఇవన్నీ ఆపేయండి. వినాయకుడిని వినాయకుడిలా చూడండి. ఆయనలా పూజించండి. ఈ సినిమా పాటలు, రికార్డింగ్ డాన్సులు లేదా వినాయకుడిని ఇలాగా తయారు చేయడం మానేసి ధర్మాన్ని కాపాడండి. శుభమస్తు, అవిఘ్నమస్తు.